ధర్మస్థలంలో దర్శనం చేసుకొని ఇంకా కుక్కేకైతే వచ్చేసాం. అదే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపులు. రేపు మార్నింగ్ అయితే మాకిక్కడ పూజ ఉంది. టెంపుల్‌కి దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా రూమ్‌కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి, ఇంకా పక్కనే కుమారధార నది ఉందంటే అక్కడికి వెళ్ళాము. దగ్గరికి వెళ్ళి నదిలో మునిగి స్నానం అయితే చేసి వచ్చేసాం. ఇంకా రాగానే దర్శనానికైతే వెళ్ళాము. శివరాత్రి టైం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. జాగరణ చేయడానికి భక్తులైతే చాలామంది వచ్చారు. ఎవరికీ తెలుగు రాదు. కన్నడ మాత్రమే వస్తుంది. వాళ్ళ లాంగ్వేజ్ నాకు రాదు. నా లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. మా వారు కొద్ది రోజులు బెంగుళూరులో ఉన్నారు కాబట్టి ఆయనకి కన్నడ వచ్చు అంట. నేర్చుకున్నారంట. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌లో ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే మళ్ళీ వస్తాను అని మొక్కుకోవాలట. ఆ కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి దర్శించుకోవాలి. మా వారు ఇల్లు కడితే వస్తాను అని మొక్కుకున్నారట. ఇల్లు కట్టారు. అప్పుడు వెళ్ళడం కుదరలేదు. ఇంకా మా మ్యారేజ్ అవ్వగానే వెళ్ళాలి అనుకున్నారు. ఇంకా అప్పుడు కూడా కుదరలేదు. ఇక్కడైతే మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ మనకి లేడీస్‌కి కావాల్సినవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. బిర్యానీ స్పైసెస్, ఇంకా బ్యాంగిల్స్, ఇంకా ఇంట్లో పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి పల్లకి సేవ అయితే ఇప్పుడు జరుగుతుంది. కొంతసేపు నిలబడైతే చూసాం. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్ కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అట. భోజనం కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కనే ఆదిశేషర టెంపుల్ కూడా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా పక్కనే పార్క్ కూడా ఉంటే పార్కులోకి వెళ్ళి కాసేపు చూసి ఫొటోస్ అవి తీసుకున్నాము. పార్క్ అయితే చాలా బాగుంది. కొద్దిసేపు ఇక్కడే కూర్చొని టైం స్పెండ్ అయితే చేసాము.